నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ పథకాలు, ఆర్థిక లావాదేవీలపై సామాన్య ప్రజలకు సైతం సులభంగా అవగాహన కల్పించాలనే లక్ష్యంతో అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో శుక్రవారం ఒక వినూత్న అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే కీలక అంశంపై ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పీఓ బొచ్చు స్మరణరాజ్ గారి మార్గదర్శకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాంప్రదాయ కళారూపమైన బుర్రకథ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం విశేషం. సంక్లిష్టమైన ఆర్థిక అంశాలను సైతం సామాన్యులకు అర్థమయ్యే రీతిలో సరళీకృతం చేసి వినోదంతో కూడిన విజ్ఞానాన్ని అందించే ఉద్దేశంతో బుర్రకథను వేదికగా ఎంచుకున్నారు. ప్రముఖ బుర్రకథ కళాకారులు తమ గాత్రం, నృత్యం, హావభావాలతో జీఎస్టీ వల్ల కలిగే ప్రయోజనాలు, పన్నుల చెల్లింపులో పారదర్శకత, పౌరుల బాధ్యతలతో పాటు పొదుపు అలవాట్ల వల్ల భవిష్యత్తుకు లభించే ఆర్థిక భద్రతను ఉదాహరణలతో సహా స్పష్టంగా వివరించారు. ప్రజలు ఆసక్తిగా బుర్రకథను వీక్షించి అనేక సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీడీఓ ఎర్రంశెట్టి రాజు పర్యవేక్షించగా ఆయన ప్రజల భాగస్వామ్యం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇలాంటి సృజనాత్మక అవగాహన సదస్సులు ఎంతో కీలకమని, బుర్రకథ వంటి కళారూపాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు సులభంగా చేరువవుతాయని, ఆర్థిక క్రమశిక్షణను అలవర్చుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరమని ఎంపీడీఓ ఎర్రంశెట్టి రాజు అన్నారు. ఐటీడీఏ పీఓ బొచ్చు స్మరణరాజ్ మాట్లాడుతూ, మన దైనందిన జీవితంలో జీఎస్టీ ఒక అంతర్భాగమని, దానిని సక్రమంగా వినియోగించుకోవడం, అలాగే పొదుపు అలవాట్లను పెంపొందించుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా స్థిరపడగలరని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా లబ్ధిదారులు అవగాహన పెంపొందించుకోవడమే కాకుండా వారి కుటుంబాలకు, సమాజానికి మంచి సందేశాన్ని తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఈ అవగాహన కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, యువకులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తంమీద ఈ వినూత్న అవగాహన కార్యక్రమం ప్రజల్లో జీఎస్టీ, పొదుపుపై గణనీయమైన అవగాహనను పెంచి వారిలో ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించడానికి దోహదపడిందని పలువురు అభిప్రాయపడ్డారు.